హాయ్ అండి. ఎండాకాలంలో పెరుగైతే పుల్లగా అవుతుంది కదా! పుల్లగా అయిన పెరుగుని ఇలా మజ్జిగ పులుసులాగా చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. గట్టి పెరుగుని తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గట్టి పెరుగుని విస్కర్‌తో బాగా సాఫ్ట్‌గా చేసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటేనే ఇది మజ్జిగ పులుసు అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం మనం బాల పెట్టుకొని స్టవ్ వెలిగించి బాల పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మినప్పప్పు, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పచ్చికాయలు, కరివేపాకు ఇవి 3 వేసి చిటికెడు పసుపు వేసి వేగనిచ్చి మనం చేసుకున్న మజ్జిగలో దాన్ని వేయాలి. ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మజ్జిగ అనేది పుల్లదనం అనేది పోయి మనమైతే తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం గట్టి పెరుగు తినే బదులు ఇలా చేసుకొని తినడం కూడా హెల్దీనే.